హెల్మెట్ పెట్టుకోండి, ప్రాణాలు కాపాడుకోండి. సీట్ బెల్ట్ ధరించండి, ప్రాణాలు నిలుపుకోండి. ఇది తరచూ చూస్తూ ఉంటారు. కొందరు నిర్లక్ష్యం వహిస్తారు, కానీ కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకుని తమ ప్రాణాలైతే కాపాడుకున్నారు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ పై జరిగిన ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బ్రిడ్జ్ మీద కారు డివైడర్ని ఢీకొట్టి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ కారు వద్ద ఉన్నాము. ఇది TS 260A 5913 వాహనంగా కనిపిస్తుంది. కియాకి సంబంధించి అయితే దాదాపు కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు పోలీసులు కూడా ఇక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. దాదాపు 20 నిమిషాల క్రితమే ఈ ఇన్సిడెంట్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సార్ చెప్పండి సార్, ఎప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్? ఒక 15 మినిట్స్ అవుతుంది. అది ఆ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే, మాకు ఆ రైట్ సైడ్ ఉన్న టైర్ ఏమైందంటే బరస్ట్ అయింది ఒకసారి. అది పాత టైర్లు ఇవంతా బరస్ట్ అవడం వల్ల వాళ్ళని సేఫ్ సైడ్లో సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళు ఎవరికైతే ప్రమాదం జరగలేదు. రైట్ నుంచి డివైడర్ నుంచి వెళ్తుంది కాబట్టి ఆ డివైడర్కి గుద్దుకొని అప్పటికప్పుడు కార్ మాత్రమే డ్యామేజ్ అయింది. ఎవరికైతే ఇన్సిడెంట్ జరగలేదు. కొంచెం ట్రాఫిక్ ఉంది. దీన్ని మేము వితిన్ ఒక 15 to 20 మినిట్స్లో కార్ క్లియర్ చేసిన తర్వాత ఆ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసుకుంటాం. అంటే ఎక్కడికి వెళ్తున్నారంటే ఎవరైనా ఫ్యామిలీనా లేకపోతే ఈ వాహనం ఏంటి? వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంట. సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన కార్ వీళ్ళందరూ బుక్ చేసుకుని ఏదో కంపెనీ నుండి ఉన్న వెహికల్ ఇది. సో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, డ్యూటీకి వెళ్తున్నారు. అతను కూడా ర్యాష్ డ్రైవింగ్ అయితే ఏం లేదు. టైర్లు అరిగిపోవడం వల్ల, ఆ టైర్లు వీక్ ఉండడం వల్ల బరస్ట్ అయ్యి ఇలాంటి సెల్ఫ్ ఇన్సిడెంట్ జరిగింది. అదే చూస్తున్నాం కదా, ప్రస్తుతము కారు టైర్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. చెప్పండి అన్న, ఎందుకు ఒకసారిగా డివైడర్ వరకు వెళ్ళింది కారు? ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ బ్లాస్ట్ అయ్యి ఒకేసారి అటు లాక్ వచ్చేసింది. అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ వెహికల్? ఆఫీస్ జేపీఎంసీ ఆఫీస్కి వెళ్తుంది, జేపీ మురుగన్ ఆఫీస్కి వెళ్తుంది. లోపల ఎంతమంది ఉన్నారు ఆ టైం? 4 మెంబర్స్ నాతో. వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా? అందరు సేఫ్గా ఉన్నారు. ఒక ఫీమేల్ ఎంప్లాయీకి కొంచెం దెబ్బలు తాకినాయి ఈ డోర్కు తగలడంతో. మిగతా వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. మేము అందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నాం వల్ల ఏం కాలేదు. అదే చూస్తున్నాం కదా, కేవలము టైర్ స్కిడ్ అవ్వడం వల్లనే ఇదంతా కూడా జరిగింది అని చెప్తున్నారు. వెనక భాగం ఏదైతే ఉందో అదంతా డివైడర్ వైపు ఒక్కసారిగా వెళ్ళడం వల్లనే వెనక పార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ డోర్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తున్నటువంటి డోర్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు అయితే మాత్రము అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి వాహనాన్ని తీసుకువెళ్తున్నారు. రైట్ సైడ్ ఏదైతే ఉందో డ్రైవర్ కూర్చున్నటువంటి సీట్ వైపునే ఒక్కసారిగా టైర్ అనేది పక్కకి వెళ్ళిపోవడంతో వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టింది. సీట్ బెల్ట్ అందరూ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని డ్రాప్ చేస్తూ వెళ్తున్నటువంటి సమయంలోనే ఇది జరిగిందంతా చెప్తున్నారు. అయితే ఇదంతా రైట్ సైడ్ ఉన్నటువంటి డోర్ పార్ట్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి డివైడర్ ఏది ఉందో ఇది గుద్దుకోవడం వల్లనే ఫ్రంట్ సైడ్ డ్రైవర్ కూర్చున్నటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగానికి సంబంధించినటువంటి ఇదంతా డోర్. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు క్రేన్ సహాయంతో ఇక్కడ నుంచి కార్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ మీద దాదాపు కిలోమీటర్కి పైగానే వాహనాలు ఆగిపోయాయి. 15 నిమిషాల పాటు కింద ట్రాఫిక్ పోలీసులు ఉన్నటువంటి సమయంలో ట్రాఫిక్ ఒక్కసారిగా ఆగిపోయిందని తెలియడంతో వెంటనే ఈ కేబుల్ బ్రిడ్జ్ మీదకి వచ్చి చూస్తే ఇన్సిడెంట్ జరిగింది. దీంతో ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఇక్కడికి వచ్చేసరికి డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు. అందులో ఉన్నటువంటి 3 ఎంప్లాయీస్ ఎవరున్నారో ఆ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎంప్లాయీస్కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అది కేవలము సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి సంఘటన జరగలేదని చెప్తున్నారు. చూస్తున్నాము, ఈ వాహనాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. క్రేన్ సహాయంతో అంటే ట్రాలీ సహాయంతో ఈ వాహనాన్ని అయితే మాత్రము ఇక్కడ నుంచి తొలగిస్తున్నారు. ఈ వాహనాన్ని తొలగిస్తే మరికొద్దిసేపట్లోనే ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. హరీష్తో సుజాత, కేబుల్.